ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. నిన్న మనం వర్ణమాలలో స్వర చెప్పుకున్నాం. ఈరోజు వ్యంజన్, దానికి తెలుగు అక్షరంలో కూడా ఎలా రాయాలి దాని గురించి చెప్పుకుందాము. స్వర్ అంటే ఏంటి? అవి ఒత్తులు అనమాట. ఏంటి? ఆకారాలు అంటారు కదా, అవి ఆటు ఆహాతోటి ఆకి మాత్రం వస్తాయి. ఈ వ్యంజన్ తోటి మనం బారికడి రాయాలి. ఆ స్వర్ని ఈ వ్యంజన్కి అప్లై చేస్తే బారికడి అవుతుంది అనమాట. మనం ఎన్ని రాయాలన్నా ఎన్ని చదవాలన్నా కూడా ఇవి మనం కరెక్ట్గా వచ్చాయంటే చాలు, నో ప్రాబ్లం. ఇంక ఏదైనా సరే మిస్టేక్స్ లేకుండా మనం రాయగలుగుతాం. అక్షరాల ఐడెంటిఫికేషన్ మోర్ ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ అక్షరాల ఐడెంటిఫికేషన్ అని చెప్పుకుందాం. ఫస్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఏంటి మేడం మీరు అస్తమాను ఆటలు వర్ణమాల చెప్తున్నారు అని అంటే, వర్ణమాల రాక అంటే మర్చిపోయి లేకపోతే మిస్టేక్స్ వచ్చి రైటింగ్లో చాలా తప్పులు వస్తాయి, దానివల్ల మార్కులు రావట్లేదు. సో ఇంకా ఎవరైనా కూడా మాట్లాడడం వచ్చి చదవడం రాదు మాకు అని తడబడే వాళ్ళకు కూడా గుర్తుంటుంది అనే విషయమే చెప్తున్నాను. వచ్చిన అంటే కనుక ఒకసారి చూడండి, రాని వాళ్ళైతే నేర్చుకోండి, ఓకేనా? ఇది అయిన తర్వాత ఒక క్రియాపదాన్ని అనుసరించి డిఫరెంట్ వర్డ్స్లో మనం డైలీ యూస్ఫుల్ వర్డ్స్, డైలీ మనం చుట్టుపక్కల వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం, లేదా ట్రైన్లో వెళ్తున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఇది ఈ పని చెయ్యి అని చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఎలా చేయాలి? కాంకారం, ఈ పని చెయ్యి, ఆ విధంగా మనం ఈ చిన్ని వర్డ్స్ తోటి మనం హిందీ మాట్లాడేలాగా నేను చెప్తాను, సరేనా? ఫస్ట్ ఇవి నేర్చుకుందాం, దీని తర్వాత నేను ఒక క్రియాపదం ఉపయోగించి చెప్తాను. ఓకే, సరే వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ చూడండి, వ్యంజన్. వ్యంజన్ అంటే హల్లులు అనమాట. కా నుంచి ఈ హా వరకు హల్లులు. క్షాత్రాజ్ఞ శ్రాయేమో సంయుక్తాక్షరం అంటారు. చూడండి, ఇప్పుడు ఇది కా. కాని మనం తెలుగులో ఎలా రాయాలి? చూడండి, పైన రాస్తాను ఈ కా. తెలుగులో అక్షరాలు మీకు బాగా వచ్చనుకోండి, మీరు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఇది కా అనమాట. అలాగే ఖా, చూడండి ఖా, ఇది ఖా. అలాగే గా, ఇది హిందీగా. అలాగే ఘా, ఇది ఘ. ఇది ఇన్యా అనమాట. ఇన్యా అంటే ప్రొనౌన్సియేషన్ తెలుగు హిందీ ఇంచుమించు ఒకలాగే ఉంటాయి, కొంచెం అక్కడక్కడ డిఫరెన్స్ ఉంటుంది అంతే. లెటర్స్ అయితే అంతగా ఎక్కువగా ఉండదు. అలాగే చా, చూడండి చా, 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 ఇది ఒత్తు. మరి తెలుగులో అయితే చాలా తక్కువ డిఫరెన్స్. చాకి కింద ఒత్తి అయితేనే పెట్టాము, ఇక్కడ చా అయితే డిఫరెంట్గా ఉంది, చూసారా? అలాగే మళ్ళీ కా, చూడండి కా ఖా, ఈ ఖా తెలుగులో కూడా డిఫరెంట్గా ఉంది. సరే చూడండి, జా, జా, ఝా, ఝా. ఇని అనమాట, ఈ రస్ ప్లస్ ఇని. ఓకే, చూడండి టా, టా, ఠా, డా, ఢా, నా. సో నేను ఈ అక్షరం పైన రాశాను అనమాట తెలుగులో, ఓకేనా? మీకు వచ్చు అయినా సరే ఒకసారి గుర్తు పెట్టుకోండి, రాని వాడితే నేర్చుకోండి. అలాగే తా, తా, థ, దా, ధ, నా. సరే చూడండి, పా, పా, ఫ, బా, భ, మ. ఓకే, యా, రా, లా, వా, సే, షా, సా, హ. ఇంతవరకు వ్యంజన్. ఇవి సంయుక్తాక్షరాలు అనమాట. క్ష, త్ర, జ్ఞ, శ్ర. చూడండి, క్ష, త్ర, ఇక్కడ డిఫరెంట్ మరి, క్షాత్రజ్ఞాలు డిఫరెంట్. త్ర, జ్ఞ, జ్ఞ, శ్ర. శ్రీరామ రాసగా శ్ర, ఈ శ్ర ఎక్కువ ఉపయోగిస్తాం అనమాట. ఇప్పుడు ఒక్కసారి చూసేయండి, క, ఖ, గ, ఘ, ఇన్యా, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, సే, ష, స, హ.
సంయుక్త అక్షరం అన్నమాట. క్ష, త్ర, జ్ఞ, స్ర ఇవి సంయుక్త అక్షరం. ఇవి ఇప్పుడు మన పిల్లలు కూడా ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇప్పుడు హిందీ ఉంది కదా, వాళ్ళు కూడా ఈ లెటర్స్ అవి నేర్చుకోవాలి. అలాగే పెద్ద పిల్లలు కూడా నేర్చుకోవాలి కదా. ఇవన్నీ స్కూల్స్ ఓపెన్ చేస్తే ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకుని ఒకసారి రాసుకుని అంటే వీటితో మనం వర్డ్స్ చేసుకుని అలా ఇంట్రెస్ట్ పెంచుకుంటే మనకి చాలా ఈజీగా సబ్మిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఈ లెటర్స్ అంటే మనం బోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక క్రియాపదం అన్నాను కదా, చూడండి ఇది ఏంటి? క కదా, క. ఓకేనా, క. మరి ఇంకో అక్షరం తీసుకుందాము, రా. చూడండి, రా, క, రా. చూడండి, క, రా, కర్ర. కర్ర అంటే ఏంటి? చేయు, డు. కర్ర అంటే డు అనమాట, డు. చేయు, చేయు, కర్. తు కర్, తుమ్ కరో, ఆప్ కీజియే. తు అంటే నువ్వు, చెయ్యి. తు కర్, నువ్వు చెయ్యి. తుమ్ కరో, తుమ్ అంటే నీవు, మీరు అని అర్థం కూడా ఉంది. తుమ్ అంటే నీవు, మీరు. తుమ్ కరో, నీవు చెయ్యి, మీరు చేయండి, రెండు అర్థాలు ఉన్నాయి. మరి ఆప్ కీజియే, తమరు చేయండి. గౌరవార్థక పదం కదా, అందుకని తమరు చేయండి. తు కర్, తుమ్ కరో, ఆప్ కీజియే. మీరు చేయండి. ఏం చేయండి? పని చేయండి. పని అనడానికి ఏమనాలి? కామ్ అనాలి. కామ్ అంటే పని. కామ్. ఈ కా ఉంది కదా, ఇది ఈ కా ఉంది కదా, ఈ కాకి మనం మాత్ర పెడితే కా అనమాట. కా తర్వాత కామ్. కామ్ అంటే ఏంటి? మా. మా చూడండి, మా ఏది? మా ఎక్కడుంది? బా భా బా భా మా. మనం అలా చూసుకోవాలి. ఈ మా, ఈ కా పక్కన మా పెడితే కామ్. కామ్ అంటే పని, పని, వర్క్. ఓకేనా? ఇప్పుడు కర్రో, తూ కర్. తూ కర్, నువ్వు చెయ్యి. నువ్వేం చేయాలి? పని చెయ్యి. కామ్. కామ్ అంటే పని. తు కామ్ కర్. ఓకేనా? తు కామ్ కర్. తుమ్ కామ్ కరో. తుమ్ అయితే కామ్ కరో. తు కర్, తుమ్ కరో, ఆప్ కీజియే. ఇప్పుడు నువ్వు చెయ్యి. తు కర్. ఓకేనా? తూ క్యా కర్? కామ్ కర్. తూ కామ్ కర్. నువ్వు పని చెయ్యి. క్యా కామ్ కర్? యహ కామ్ కర్. యహ కామ్, ఈ పని చెయ్యి. తుమ్ యహ కామ్ కరో. తూ యహ కామ్ కర్. చూడు, తూ యహ. యహ అంటే ఇది, దిస్ అనమాట. ఇది వీడు, ఈమె, ఈ దిస్. తూ యహ కామ్ కర్. నువ్వు ఈ పని చెయ్యి. నువ్వు ఈ పని చెయ్యి. తూ యహ కామ్ కర్. సపోజ్ చెయ్యికు అన్నామనుకోండి, నువ్వు చెయ్యికి పని అన్నావు అనుకోండి, మత్. తూ యహ కామ్ మత్ కరో. తూ యహ కామ్ మత్ కరో అంటే తుమ్ కదా. తూ యహ కామ్ మత్ కర్. ఓకేనా? తూ యహ కామ్ మత్ కర్, నువ్వు ఈ పని చేయకు. తూ యహ కామ్ మత్ కర్, నువ్వు చెయ్యి. తూ యహ కామ్ కరో, అలాగనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, తుమ్ అని వాడదాము. తుమ్తో పెడదామా? తుమ్. తుమ్ అంటే నీవు, మీరు అనుకున్నాం కదా, తుమ్. तुम यह काम करो. तुम यह काम करो. నీవు ఈ పని చెయ్యి లేదా మీరు ఈ పని చేయండి. ఓకేనా? तुम किस काम करो? तुम होमवर्क कीजिए. तुम होमवर्क करो, आप कीजिए. ओकेना? तुम ఏమంటాము? घर के काम करने वाला, घर का काम गृहकार्य. गृहकार्य करो, होमवर्क చేయి అంటాం కదా పిల్లల్ని. तुम गृहकार्य करो. तुम गृहकार्य. गृहकार्य అంటే ఏంటి? హోంవర్క్ అన్నమాట. పిల్లలు హోంవర్క్ చేయమంటాం కదా. तुम गृहकार्य करो. కరో, నువ్వు హోంవర్క్ చేయి. లేకపోతే మీరు పిల్లలు ఇద్దరు అనుకోండి, మీరు హోంవర్క్ చేయండి. तुम गृहकार्य करो, మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా? అలా. तो यह काम करो, तुम वह काम करो, అట్లా ఆ విధంగా అనేసి అనమాట. అలాగే మరి ఆప్ వచ్చింది అనుకోండి, చూడండి ఆప్ వస్తే చూడండి, ఆప్ అంటే ఏమనుకున్నాం మనం? ఆప్ అంటే తమరు అనుకున్నాం కదా. ఆప్ గౌరవానికి వచ్చినప్పుడు చేయండి అంటాం కదా. తమరు లేకపోతే మీరు ఈ పని చెయ్యి అంటామా? చెయ్యండి అంటాం. గురువులు, పూజలు అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని ఏమంటాము? ఆప్ అంటాం అనమాట. తమరు అని అంటాం. आप यह काम कीजिए. कृपया
आप यह काम कीजिए, कृपया प्लीज అంటాం కదా. कृपया आप यह काम कीजिए. आप यह काम कीजिए. कीजिए कीजिए అంటే చేయండి. दीजिए ఇవ్వండి. ఓకేనా? అలా ఆ విధంగా आप आइए बैठिए. आप बैठिए. तू बैठ, तुम बैठो, आप बैठिए. तू कर, तुम करो, आप कीजिए. ఓకేనా? तू जा, तुम जाओ, आप जाइए. तू आ, तुम आओ, आप आइए. ఈ విధంగా క్రియాపదాలు ఉంటాయి. అలాగే రేపటి క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే క్రియాపదాలు, సెంటెన్స్, స్మాల్ వర్డ్స్. ఓకేనా? మనం ప్రతిరోజు మాట్లాడే మాటలు మన వాళ్ళతో, మన ఇంట్లో వాళ్ళతోటి, మన పక్క వాళ్ళతోటి, మన ఫ్రెండ్స్ తోటి, మన పిల్లలతోటి ఏ విధంగా చిన్న చిన్న పనులు చెప్పచ్చు, ఎలా మాట్లాడుకోవచ్చు అనే వెరీ యూస్ఫుల్ సెంటెన్సెస్, స్మాల్ సెంటెన్సెస్ ఈజీగా ఉండేవి రేపటి క్లాస్లో నేను చెప్తాను. ఈరోజు మీరు ఈ కా నుంచి జ్ఞా వరకు ఉన్నాయి కదా, వీటితో మనం చిన్న చిన్న వర్డ్స్ ఎలా అయితే చేయొచ్చు. చూడండి, క మ కమ్. ఓకేనా? కాకి ఆకి మధ్య పడితే కామ్. అలాగే ఇలా మనం ఏవైతే చేయొచ్చు అలా వర్డ్స్ మీరు తయారు చేయండి. ఓకేనా? ఇప్పుడు ఫల్ ఉంది అనుకో, చూడండి ఫల్. ఈ ఫా ఉంది కదా, పాపాల పా ఫల్. ఇక చూడు, ఈ ఫా లా పెడితే ఫల్. మనం ఏం చేస్తలేదు, అక్షరాలు మనకు వచ్చింది. ఫా లా ఫల్. ఓకేనా? కబ్ అంటే ఎప్పుడు కదా, కబ్ అంటే ఎప్పుడు, వెన్. మరి కబ్బకి మనం ఏం చేయగలం చూడండి. కాలో కా మనకి ఎక్కడుంది కదా, కా బాగుంది కదా. చూడండి, బా ఎక్కడుంది, పాప బాబమాలో పావర్గంలో బాగుంది. చూడండి, కా బా రాస్తే కబ్. చూడండి, కా బా కబ్. కబ్ అంటే ఎప్పుడు, వెన్. కబ్ అంటే వెన్. మనం ఈ విధంగా చక్కగా నేర్చుకోవచ్చు. టబ్ రాయాలనుకోండి, వెరీ ఈజీ. టా ఉంది కదా, ఈ టా ఉందా, ఈ బా ఉంది, టబ్. ఓకేనా? ఇంకా కమల్ రాయాలనుకోండి, చూడండి కమల్. కా ఉంది కదా, మళ్ళీ కా. చూడండి, ఈ కా. మా ఏది, ఇందాక ఇగో మా. కా మా. లా ఉందా లేదా మనకి, ఇక్కడ ఉంచండి లా. చూడండి, కా మా లా. కమల్. కమల్ అంటే ఫ్లవర్, లోటస్. ఓకేనా? మళ్ళీ సేమ్ చూడండి, ఇదే వర్డ్స్ తోటి కలం కూడా రేజ్. కా లా మా. కా రాసి లా రాసి మా రాసామంటే కలం, పెన్ను. ఓకేనా? ఈ విధంగా మనం బోల్డెన్ వర్డ్స్ చేయొచ్చు. కానీ అక్షరాల వర్డ్స్ రాయడము, చదవడము రావాలి, ఐడెంటిఫికేషన్ రావాలి. ఇంట్రెస్ట్తో మనం ఇలా కొన్ని వర్డ్స్ చేసామంటే చక్కగా లాంగ్వేజ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? రేపు మాత్రం ఎలా యూజ్ చేయాలని చెప్తూ క్రియాపదం చెప్తాను. ఓకేనా? ప్రతిరోజు దాని గురించి నేను ఒక టాపిక్ తీసుకుని చెప్తూ ఉంటాను కంటిన్యూషన్గా. ఓకే, మీరైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్ నాకు ఎంత విలువైనవి. కాబట్టి ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీ కమెంట్స్ కావాలి నాకు. కాబట్టి మీరు మంచిగా కమెంట్స్ ఇవ్వండి. మీకు ఇంకా ఏం కావాలో అడిగితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా కూడా చెప్తాను. మీకు ఏ క్లాస్ కావాలి, ఏవి మీకు నీడ్ అని అనిపిస్తే నేనేవి నేర్పిస్తాను. కంటిన్యూషన్గా అయితే వర్డ్స్, 2 లెటర్స్ వర్డ్స్, 3 లెటర్స్ వర్డ్స్ అవి చెప్తూ మనం మాట్లాడే వర్డ్స్, వెరీ యూస్ఫుల్ వర్డ్స్ చెప్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్, అందరికీ గుడ్ లక్.